ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మును మీ కుటుంబాలను తన సమాధానముతో నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దానము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అతనికి నేను నా కృపను చూపక మానను అని. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు రాజైనటువంటి దావీదునకు తన కుమారుడైనటువంటి సొలొమోను విషయమై ముందుగా ఇచ్చినటువంటి వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే సొలొమోను విషయమై ఇచ్చినటువంటి వాగ్దానము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, రాజైనటువంటి దావీదు తదుపరి ఇశ్రాయేలీలను పరిపాలించుటకు ప్రియా దేవుని బిడ్డలారా రాజుగా నిర్ణయించబడినవాడు, ఏర్పరచబడినవాడు సొలొమోనే. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు రాజు యొక్క సింహాసనాన్ని మరి అధిరోహించువాడును లేక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఇశ్రాయేలీల ప్రజలను పరిపాలించువాడు సొలొమోనే. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు సొలొమోను విషయమై రాజైనటువంటి దావీదుకి ఇచ్చిన వాగ్దానము ఈ వాగ్దానమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానములో మరి దేవుడు ఆ సొలొమోను విషయమై దావీదుతో మరి ఆ దావీదుకి ఇచ్చినటువంటి ఈ వాగ్దానపు ఈ మాటలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా ఆయన అంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. నేను నా కృపను చూపక మానను అని. ప్రియా దేవుని బిడ్డలారా, సొలొమోను విషయమై ఇచ్చిన ఈ వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు సొలొమోను విషయమై నెరవేర్చాడా లేక నెరవేర్చలేదో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలను మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానములో నేను నా కృపను చూపక మానను అని ప్రియా దేవుని బిడ్డలారా సొలొమోను విషయమై మరి రాజైనటువంటి దావీదుకు మరి దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు సొలొమోను పట్ల మరి తదుపరి కాలములో సొలొమోను ఇశ్రాయేలు ప్రజలకు రాజైనప్పుడు దేవుడు నెరవేర్చాడా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన నెరవేర్చాడు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రాజైనటువంటి దావీదు తదుపరి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి మరి రాజ్యాధికారము పొందినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి సొలొమోను ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇశ్రాయేలీలను పరిపాలించుచున్నటువంటి ఆ సందర్భంలో ఎన్ని విధాలుగా దేవుడు తన కృపను మరి రాజైనటువంటి సొలొమోను పట్ల మరి దేవుడు చూపి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ చూపుతూ దేవుడు రాజైనటువంటి సొలొమోనును ఆశీర్వదించి ఉన్నాడో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే సొలొమోను విషయమై మరి ముందుగా రాజైనటువంటి దావీదుకి ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ప్రియా దేవుని బిడ్డలారా దావీదు మరి ఆ తదుపరి ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక ఇశ్రాయేలు పరిపాలన చేయడానికి అధికారంలోనికి సొలొమోను వచ్చినటువంటి ఆ సందర్భంలో ఎన్ని విధాలుగా ఈ వాగ్దానము మరి ఆ సొలొమోను పట్ల నెరవేరుస్తూ దేవుడు తన కృపను ఎన్ని విధాలా చూపి ఉన్నాడో ఈ సమయంలో మనం తెలుసుకొనబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఆ వాగ్దానము రాజైనటువంటి దావీదుకి సొలొమోను విషయమై ఇచ్చినట్లే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు మరి సొలొమోను పట్ల తన కృపను చూపక మానలేదు. ఏ విధంగా ఆయన తన కృపను చూపి ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి మానక తన కృపను ఎన్ని విధాల సొలొమోను పట్ల ఆయన చూపి ఉన్నాడంటే సొలొమోను మరి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి ఆయన అధికారాన్ని పొంది సింహాసనాసీనుడై ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న ఆ సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా ఒక సందర్భంలో మరి సొలొమోను అంటూ ఉంటాడు. ఏమంటాడంటే, అయ్యా మరి ఈ ప్రజలను నేను పరిపాలన చేయడానికి నా జ్ఞానము సరిపోదు, నా తెలివి సరిపోదు గనుక ఇగో వీరిని పరిపాలన చేయడానికి ఇగో నాకు నీ యొక్క జ్ఞానాన్ని నాకు దయచేయి, ఇగో తెలివిని నాకు దయచేయి అని దేవుని దగ్గర తను మనవి చేసుకున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు సొలొమోను యొక్క మనవిని అంగీకరించి ప్రియా దేవుని బిడ్డలారా సొలొమోనుకి జ్ఞానమును తెలివిని ప్రియా దేవుని బిడ్డలారా అదేవిధముగా ఐశ్వర్యమును అదేవిధంగా సొమ్మును
ఘనతను ప్రియా దేవుని బిడ్డలారా సొలొమోనునికి ఇచ్చి ప్రియా దేవుని బిడ్డలారా దావీదుతో సొలొమోను విషయమై నా కృప నేను నీ కుమారుడికి చూపక మానను అనేటటువంటి ఈ వాగ్దాన నెరవేర్పులో ప్రియా దేవుని బిడ్డలారా మొదట ఆయన కృప ద్వారా ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చి ప్రియా దేవుని బిడ్డలారా మరి సొలొమోనును రాజ్య పరిపాలన విషయంలో బహుగా మరి ఆశీర్వదించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 3 నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలివిని పుష్కలంగా మరి ఆ రాజైనటువంటి సొలొమోనుకి దేవుడు ఇచ్చి ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా ఒక సమస్య ఇద్దరు తల్లుల మధ్య వచ్చింది ప్రియా దేవుని బిడ్డలారా. ఆ ఇద్దరు తల్లుల మధ్య వచ్చినటువంటి ఆ సమస్య ఎటువంటిదంటే మరి ఒక తల్లి అంటుంది ఈ బిడ్డ నా బిడ్డని, ఇంకొక తల్లి అంటుంది ఈ బిడ్డ నా బిడ్డని అంటూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. వారి మధ్య ఒక రకమైనటువంటి వివాదము మరి అది అధికమవుతూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దీని విషయంలో న్యాయము కొరకు ప్రియా దేవుని బిడ్డలారా సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆ బిడ్డ ఎవరి బిడ్డయో దైవజ్ఞానముతో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ బిడ్డ ఎవరి బిడ్డో మరి ఆ దైవజ్ఞానముతో గుర్తించి గ్రహించి ప్రియా దేవుని బిడ్డలారా ఆ కన్న తల్లికి ఆ బిడ్డను అప్పగించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అంటే కన్నతల్లికి అప్పగించి ఆ కన్నతల్లికి న్యాయమును చేసినటువంటి రాజుగా సొలొమోన్ని మనం చూడగలం. ఎప్పుడైతే ఈ విధంగా ప్రియా దేవుని బిడ్డలారా రాజైనటువంటి సొలొమోనికి దేవుడు తన కృపను చూపుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా కన్నతల్లికి తన బిడ్డను అప్పగించి న్యాయమును చేయుటను అతని రాజ్య పరిపాలన ప్రారంభంలో ఈ యొక్క విషయం జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా సొలొమోను రాజు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఎంతటి జ్ఞానవంతుడో ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియపరిచి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పరిపాలనకు వారు లోబడినట్లు ఆయన పరిపాలనను ఆయనను గౌరవించు వారిగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు తన కృపను చూపుతూ అట్టి మరి గౌరవాన్ని ప్రజల ద్వారా అట్టి గుర్తింపును ప్రజల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా సొలొమోనుకి దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తుంటాం. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4 నుండి 28 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా పొరుగు రాజులతో సరిహద్దు సమస్యలు లేకుండా దేవుడు చేసి ప్రియా దేవుని బిడ్డలారా రాజ్య సంబంధమైనటువంటి పనులు చేసుకున్నటకు మంచి పరిస్థితులను సొలొమోనునకు కలుగుజేయట ద్వారా తన కృపను ప్రియా దేవుని బిడ్డలారా చూపక మానలేదు ప్రియా దేవుని బిడ్డలారా. ఎవరి ఎడల అంటే సొలొమోను ఎడల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా 7 సంవత్సరములలో ప్రియా దేవుని బిడ్డలారా యెరూషలేము దేవాలయ నిర్మాణమును పూర్తి చేయుటలో సొలొమోనునకు దేవుడు తన కృపను చూపినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 5-6 అధ్యాయాల్లో దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయం అంతటిలో ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా సొలొమోను తన కొరకు ఒక నగరను కట్టించుటకు పూనుకున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా 13 సంవత్సరాలలో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ నగరను మరి దేవుని యొక్క ఆ సహాయము ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా పూర్తి సొలొమోను చేసుకున్నట్లు దేవుని వాక్యములో మనం చూస్తుంటాం. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా వర్తక వ్యాపారాలను మరి విస్తరిల్ల చేసి ప్రియా దేవుని బిడ్డలారా విస్తరింపజేసి దేశమును భాగ్యవంతమైనటువంటి స్థితిలో రాజైనటువంటి సొలొమోను యొక్క పరిపాలనలో ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఉంచుట ద్వారా సొలొమోనునకు ప్రియా దేవుని బిడ్డలారా తన కృపను చూపక ఆయన మానలేదు ప్రియా దేవుని బిడ్డలారా. తన కృపను అధికముగా చూపినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు ఎందుకు నేను మీకు తెలియపరుస్తున్నానంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానమును సొలొమోను పట్ల దేవుడు నెరవేరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఎన్ని విధాలుగా రాజైనటువంటి సొలొమోనుకు తన కృపను ఆయన చూపి ఉన్నాడు అనే విషయాలు మీకు తెలియపరచడానికి ఈ విషయాలను మీకు వివరముగా నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 14-21 వచనాల ద్వారా దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయం 13 నుండి 14-21 వచనాల ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడతాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ప్రకృతి శాస్త్రములో గొప్ప పేరు ప్రఖ్యాతిని రాజైనటువంటి సొలొమోనుకు దేవుడు కలుగు చేసినట్లు రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 33లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా ఇంకా మనం చూసుకుంటూ వెళ్తున్నప్పుడు సొలొమోను యొక్క జ్ఞానవాకులు వ్యాప్తి జరిగాయి. ఆ కాలంలో మరి అరేబియా దక్షిణ ప్రాంతముల వరకు కూడా అవి విస్తరించబడ్డాయి ప్రియా దేవుని బిడ్డలారా.
ఏమండి ప్రసరించగా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ సొలొమోను యొక్క ఆ జ్ఞానవాక్కులకు సంబంధించినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఆ విషయాలను పరిశోధించడానికి తెలుసుకోవడానికి ప్రియా దేవుని బిడ్డలారా తన గూఢార్థములు గల ఏమండి మాటల చేత అతనిని శోధించుటకై శాబాదేశపు రాణి ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాదు అతని వైభవాన్ని కన్నులారా చూచుటకు ఏమండి సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 13 వరకు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మరి సొలొమోను జీవితంలో ప్రియా దేవుని బిడ్డలారా 2 పొరపాట్లు ఆయన చేశాడు. ఈ విషయాన్ని గమనించండి. మొదటి పొరపాటు ప్రియా దేవుని బిడ్డలారా సొలొమోను ఒక స్త్రీలోలుడై ప్రియా దేవుని బిడ్డలారా మరి వారిని తృప్తిపరచుటకు వారి విశ్వాసాల వైపునకు త్రెప్పబడిన వానిగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ప్రజలు మోయలేనిటువంటి ఏమండి పన్నుల భారం వారి మీద ఉంచుట ద్వారా 2వ పొరపాటును సొలొమోను చేశాడు. ఇలాంటి 2 పొరపాట్లను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా మరి సొలొమోను యొక్క ఆ రాజ్యాన్ని 10 గోత్రాలను మొదటి యారోబాముకి దేవుడిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. మిగిలిన గోత్రాలు ప్రియా దేవుని బిడ్డలారా సొలొమోను కుమారుడైనటువంటి రెహబాముకి మరి ఉండనిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలన్నిటితో పాటు ఈ విషయాలను కూడా మీకు తెలియపరచడం జరిగి ఉన్నదంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు అన్నాడు నా కృపను నేను చూపక మానను అని. ప్రియా దేవుని బిడ్డలారా సొలొమోను విషయమై మరి రాజైనటువంటి దావీదుతో దేవుడు మరి ఇచ్చినటువంటి వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ వాగ్దాన ప్రకారముగా మరి సొలొమోను 2 విషయాలు 2 పొరపాట్ల ద్వారా తప్పిపోయినప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు తన కృపను చూపక మానలేదు. ప్రియా దేవుని బిడ్డలారా తన కుమారుడైనటువంటి రెహబాముకి మరి ప్రియా దేవుని బిడ్డలారా మిగిలిన గోత్రాలు ఉండనిచ్చిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా దేవుడు ఎంత ప్రేమమయుడు ప్రియా దేవుని బిడ్డలారా. ఆయన ఏమండి ఇచ్చినటువంటి ఆ వాగ్దానపు మాటకి ఆయన కట్టుబడి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ సొలొమోను ఈ 2 పొరపాటులు చేసినప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి తన కృపను దూరము చేయకుండా తన కుమారునికి తన కృపను దూరము చేయకుండా రెహబాముకి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక 10 గోత్రాలు మొదటి యారోబాముకి ఇచ్చినప్పటికీ మిగిలిన గోత్రాలు రెహబామునకు మిగిల్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా రెహబాముకి ఉండనిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆనాడు రాజైనటువంటి మరి ఆ ఒక దావీదునకు ప్రియా దేవుని బిడ్డలారా తన కుమారుడైనటువంటి సొలొమోను విషయమై దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఇగో నీ కుమారునికి నా కృపను చూపుట నేను మానను అనేటటువంటి ఈ వాగ్దానమును దేవుడిచ్చి ప్రియా దేవుని బిడ్డలారా సొలొమోను పట్ల ఆయన కృపను చూపడం మానలేదు. ప్రియా దేవుని బిడ్డలారా సొలొమోను తర్వాత తన కుమారుడైన రెహబాము పట్ల కూడా తన కృపను చూపడం మానలేదు. ప్రియా దేవుని బిడ్డలారా సొలొమోను చేసినటువంటి ఆ పొరపాట్లకు తగిన పనిష్మెంట్ సొలొమోనుకి ఇచ్చాడు. ఎలా అంటే తన యొక్క రాజ్యాన్ని 2 భాగాలుగా దేవుడు చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే రాజ్యాధికారాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితిని సొలొమోనుకి దేవుడు కలుగు చేశాడు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. గనుక ఆయన కృపను రాజైనటువంటి సొలొమోను పట్లే కాదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా నేడు ఆయన్ని విశ్వసించిన మన పట్ల కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కృపను మరి చూపక మానను అని ప్రియా దేవుని బిడ్డలారా నా కృపను మీ ఎడల చూపక మానను అని ఉదయకాల సమయంలో మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కృప చూపుతూ ప్రియా దేవుని బిడ్డలారా అనేక విధాలుగా మన పట్ల అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఆయన కృపలో మనల్ని వర్ధిల్ల చేస్తానని ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానపు ఈ మాటలను మనం విశ్వసిస్తూ ఆయన కోరేటటువంటి ఆత్మీయతను కలిగి ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానములో ఉన్న ఆశీర్వాదాలను మనం అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్యా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభువా మరి యొక్క ఉదయకాల సమయంలో అయా ఇగో నీ వాగ్దానాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న మా ప్రియులను మీరు దీవించి ప్రభువా వారి పట్ల అయా మీ కృపను అయా బహు విస్తారముగా చూపుతూ మీ కృప ద్వారా కలిగే ప్రతి దీవెన వారికి మీరు దయచేయమని అయా ఇగో నీ కృప ద్వారా ప్రతి దీవెనను నీవు దయచేస్తావని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నందుకు కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ దేవా దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేయమని వారు తలపెట్టే కార్యాలు సఫలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని వాగ్దాన మాటలు విని
ప్రార్థనలు ఏకీభించిన మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమెన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఉరుంతులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానముతో మిమ్మును మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.